హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్యాబినెట్ కీలక నిర్ణయం అండి. ఆనందంలో ఉద్యోగులు, సీఎంకు కృతజ్ఞతలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ప్రయోజనాల కోసం తీసుకున్న తాజా నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. దాదాపు 10 ఏళ్ళు అంటే రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ విభాగం వారు ఎదుర్కొంటున్న అనేక క్లిష్టమైన సమస్యలకు ఈ నిర్ణయాలు ఎలా ఒక శాశ్వత ముగింపు పలకబోతున్నాయి అన్న విషయాన్ని లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఇది కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల గురించి మాత్రమే కాదండి. లక్షలాది కుటుంబాల ఆర్థిక భద్రత మరియు వారి ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి అత్యంత సున్నితమైన అంశం. ఒక రకంగా చెప్పాలి అంటే దశాబ్దాల కాలం పాటు ఉద్యోగ వర్గాలు ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణకు ఈ నిర్ణయాలు తెరదించే ఒక గొప్ప ప్రయత్నంగా మనం భావించవచ్చు. ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న అనేక నిర్ణయాలలో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించిన మరియు అత్యంత కీలకమైన విషయం ఏమైనా ఉందంటే హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ. ఈ నిర్ణయానికి సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే అవి నిజంగానే ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. సుమారు 6 సుమారు 7,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు వారిపై ఆధారపడిన సుమారు 17,00,000 మంది కుటుంబ సభ్యులకు ఈ నిర్ణయం వల్ల నేరుగా ప్రయోజనం కలుగుతుందని అయితే అధికారిక వర్గాల సమాచారం. అంటే ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం దాదాపు 24,00,000 మంది ప్రజలకు ఒకేసారి లబ్ధి చేకూరనుంది. ఇది రాష్ట్రం మొత్తంలో కూడా మొత్తం జనాభాలో గణనీయమైన సంఖ్య. అయితే ఇక్కడ మనం కేవలం అంకెలను మాత్రమే చూడటం లేదు. ఈ నిర్ణయం వెనుక ఉన్నటువంటి చాలా బలమైన ఒక మానవీయ మరియు భావోద్వేగమైన కోణం దాగి ఉంది. దీని వెనుక ఉన్న చారిత్రాత్మక నేపథ్యాన్ని గమనిస్తే ఈ నిర్ణయం ఎంత విలువైనదో మనకు స్పష్టమవుతుంది. ఇక గత 10 సంవత్సరాలుగా సరైన వైద్య సౌకర్యాలు అందక, నాణ్యమైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరగలేక అనేక మంది ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. పాత మెడికల్ రియంబర్స్‌మెంట్ పద్ధతిలో ముందుగా సొంత డబ్బులు కట్టి, ఆ తర్వాత ఫైల్ తిప్పించుకొని గానీ డబ్బులొచ్చేవి కాదు. దీనివల్ల ఉపయోగం లేక ఎంతోమంది పెన్షనర్లు సమయానికి చికిత్స అందక తమ ప్రాణాలను సైతం కోల్పోయిన విషాద ఘటనలైతే ఉన్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక హృదయ విదారక ఉదాహరణ మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఒక రిటైర్డ్ ఎస్ఐ గారు తన 30 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్‌లో ప్రభుత్వానికి ఎంతో నిబద్ధతతో సేవ చేశారు. కానీ రిటైర్మెంట్ తర్వాత ఆయనకు ఒక అత్యవసర ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు పాత హెల్త్ కార్డ్‌లు ఏ కార్పొరేట్ హాస్పిటల్‌లోనూ చెల్లలేదు. ఆ సమయంలో లక్షల రూపాయల నగదు వెంటనే చెల్లించే ఆర్థిక శక్తి లేక ఆయన ప్రాణాలు వదలడం అనేది సమాజానికి ఒక పెద్ద హెచ్చరికగా నిలిచింది. ఒక ప్రభుత్వ సేవకుడి చివరిలో ఇలాంటి పరిస్థితి రావడం అనేది నిజంగా అత్యంత బాధాకరమైన విషయం. ఈ నేపథ్యంలోనే కొత్తగా తీసుకొచ్చిన నగదురహిత చికిత్స విధానం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కొత్త నిర్ణయం ద్వారా ఒక్కో ఉద్యోగి లేదా పెన్షనర్‌కు సంవత్సరానికి రూ. 10,00,000 వరకు ఆరోగ్య పరిమితిని విధించారు. అంటే పేద ప్రజల కోసం అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకం తరహాలోనే ఉద్యోగుల కోసం ఒక ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన మోడల్‌ను ప్రభుత్వం రూపొందించింది. దీనివల్ల ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఆసుపత్రులలో జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా తీయకుండా కేవలం హెల్త్ కార్డుల ద్వారానే 10,00,000 వరకు విలువైన చికిత్స పొందే భరోసా కలిగి ఉంది. ఒక మధ్యతరగతి ఉద్యోగికి కష్టకాలంలో తన ప్రాణాలను నిలబెట్టుకోవడానికి ఇది ఒక గొప్ప రక్షణ కవచం లాంటిది. ప్రభుత్వం కేవలం ఆరోగ్య కార్డులకే పరిమితం కాకుండా కొన్ని సాహసోపేతమైన వ్య వ్యవస్థాగత మార్పులను కూడా చేపట్టింది. అందులో ముఖ్యంగా 1986లో ఏర్పాటైన వైద్య విధాన పరిషత్ పేరును ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా అయితే మార్చడం జరిగింది. ఈ పేరు మార్పు వెనుక ఉన్నటువంటి లోతైన విశ్లేషణ ఉంది. ఇంతవరకు వైద్య విధాన పరిషత్ ఒక స్వయం ప్రతిపత్తి సంస్థగా ఉన్నప్పుడు అక్కడ పనిచేసే సిబ్బందికి ప్రభుత్వం నుండి గాని గ్రాట్యుటీ రూపంలో నిధులు వచ్చేవి కాదు. వారి ద్వారానే జీతాలు చెల్లించాలని, దీనివల్ల ఆ సంస్థలోని సుమారు 15,000 మంది సిబ్బందికి దశాబ్దాలుగా ఒక రకమైన అభద్రతా భావం ఉండేది. అంటే రేపు గ్రాంట్స్ రాకపోతే తమ జీతాల పరిస్థితి ఏమిటో ఆందోళనకరంగా అయితే ఉండేది. కానీ ఇప్పుడు దీనిని నేరుగా డైరెక్టరేట్ కిందకి తీసుకురావడం వల్ల ఆ సిబ్బంది అందరికీ కూడా
రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీ నుంచే నేరుగా జీతాలు 010 పద్ధతి కింద అమల్లోకైతే రానుంది. మరి దీనివల్ల వారు కూడా ఒక పక్కా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందుతారు. మరియు వారిలో దశాబ్దాలుగా ఉన్నటువంటి భయం అనేది పూర్తిగా తొలుగుతుంది. ఇక ఆర్థిక భద్రత విషయానికి వస్తే ప్రభుత్వం ఇన్సూరెన్స్ రంగంలో కూడా ఒక భారీ అనౌన్స్‌మెంట్ చేసింది. ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఉద్యోగులకు ఏకంగా ఒక కోటి రూ. 2,00,00,000 లక్షల రూపాయలు అంటే 1,00,00,000 జీవిత బీమా కల్పించడం అనేది భారతదేశంలోని ఒక అరుదైన మరియు గొప్ప పరిణామంగా చెప్పవచ్చు. ఇది కేవలం సెక్రటేరియట్ ఉద్యోగులకే కాదు, సింగరేణి, ఆర్టీసీ, ట్రాన్స్‌కో, జెన్‌కో వంటి ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బందికి కూడా వర్తించనుంది. ప్రభుత్వం స్పష్టం చేసే ఒక సాధారణ ఉద్యోగి బయట ఇంత పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే నెలకు వేల రూపాయల ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం దీనిని ఉచితంగా అందిస్తోంది. అంతేకాకుండా ఏదైనా కారణం చేత ఉద్యోగి 60 ఏళ్ల లోపు సహజ మరణం పొందితే ఆ కుటుంబానికి అదనంగా మరొక 10,00,000 బెనిఫిట్స్ కూడా అందుతాయి. ఇక కుటుంబంలో ఆహ్, సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా దూరమైనప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండటానికి ఇది ఒక పెద్ద ఆర్థిక వెన్నెముకగా అయితే నిలుస్తుంది. అయితే ఈ నాణేనికి మరోవైపు కూడా ఉన్న సవాళ్ళను కూడా మనం గమనించాలి. ఈ మొత్తం వ్యవస్థను నడపడానికి మరియు ఉచిత వైద్యం అందించటానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన హెల్త్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని అయితే నిర్ణయించింది. ఈ ట్రస్ట్ నిధుల కోసం ప్రతి ఉద్యోగి తన బేసిక్ జీతం నుండి 1.5% మొత్తాన్ని ప్రతి నెల కూడా చందాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోత ద్వారా నెలకు సుమారుగా 528,00,00,000 ఆ ట్రస్ట్ ఖాతాల్లోకి అయితే జమ అవుతాయి. ఈ క్రింది స్థాయిలో ఉన్న ఉద్యోగులు దీనిపై అనుమానాలున్నాయి. ఎందుకంటే గతంలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్ వంటి వాటిల్లో కూడా వారు దాచుకున్న సొమ్ము, సొంత డబ్బులే పిల్లల పెళ్ళిళ్ళకు లేదా చదువులకు కావాలన్నప్పుడు ప్రభుత్వం నెలల తరబడి పెండింగ్‌లో పెట్టింది. ఈ మేరకు అనుభవజ్ఞులైన ఈ అనుభవాలు గూడా వాళ్ళకైతే ఉన్నాయన్నమాట. తాము కష్టపడి కట్టినటువంటి 1.5% వడ్డీలు డబ్బులు రేపు నిజంగా ఆసుపత్రుల బిల్లులకే వెళ్తాయా? లేక ప్రభుత్వం ఇతర అవసరాలకు దారి మళ్లిస్తుందా అనేది వారి ప్రధాన భయం. ఈ అపనమ్మకాన్ని పోగొట్టడానికి ప్రభుత్వం 186 జీవోఎంఎస్ నంబర్ 186 ప్రకారం ఒక పారదర్శకమైన ట్రస్ట్ బోర్డ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కానీ ఇందులో అసలైన విశేషం ఏమిటంటే, 6 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మరియు 2 పెన్షనర్ల ప్రతినిధులు కూడా బోర్డు సభ్యులుగా అయితే ఉంటారు. అంటే తమ జీతాల నుంచి కట్ అయిన డబ్బులు వెనక్కి ఆహ్, వెనక్ వెనకాడుతున్నటువంటి ఎక్కడికి వెళ్తున్నాయి? ఏ ఆసుపత్రికి ఎంత బిల్లులు చెల్లిస్తున్నాయి? అనే విషయాన్ని కూడా ఉద్యోగ సంఘాలు నేతలే స్వయంగా అయితే పర్యవేక్షిస్తారు. ఇది ఖచ్చితంగా ఉద్యోగుల నమ్మకాన్ని పెంచే ఒక పారదర్శకమైనటువంటి చర్య. అయితే జేఏసీ నాయకులు చెబుతున్న ప్రకారంగా ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న నెలవారీ నిధులు ఏమాత్రం సరిపోవడం లేదు. సో, వారికి ఈ మేరకు రూ. 1,500,00,00,000 వరకు నెలకు నిధులు కావాలనైతే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఏళ్లుగా పేరుకుపోయిన పీఆర్సీ బకాయిలు, పెన్షనర్ల గ్రాట్యుటీ కూడా చెల్లించాల్సి ఉంది. చివరగా ఒక మైక్రోవేవ్‌లో ఆలోచిస్తే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క పబ్లిక్ ఎంప్లాయీస్ పార్ట్నర్‌షిప్ మోడల్ గనుక విజయవంతంగా జరిగితే ఇది దేశవ్యాప్తంగా ఒక కొత్త బ్లూ ప్రింట్‌గా మారుతుంది. లక్షలాది మంది ఉద్యోగులు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల మోసపూరిత ఒప్పందాల వల్ల ఆధారపడకుండా తమకు తామే ఒక స్పెషల్ ఫండ్ ట్రస్ట్ ద్వారా అయితే ప్రపంచ స్థాయి చికిత్సను పొందట రావడం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఇది సక్సెస్ అయితే భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది. ప్రభుత్వానికి మరియు యంత్రాంగానికి నడిపించే ఉద్యోగులకు మధ్య ఉన్న ఈ సున్నితమైన మరియు ఆర్థికమైన పరిహారమైనటువంటి బంధం ఎంత గట్టిగా ఉందో ప్రజలకు అందే సేవలు కూడా అంతే మెరుగ్గా ఉంటాయని అయితే మనం అర్థం చేసుకోవాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.